ఒక్క నిమిషం దిద్దాం, లేబుల్ దిద్దాం. సంతోషం కొంచెం फोटो दिए पक्का जरूर है ना, फोटो दिए पक्का जरूर है, फोटो दिए पक्का जरूर है. अरे మీరు అలానే ఉంటాయి ఇంకా కొత్తలు అడిగారు కేసీఆర్ గారి నాయకత్వం अरे इनका करार रहा పెట్టిన జర జరూరు రాని పట్టనా फोटो దిగిన వాళ్ళు దాకా సార్ అందరూ ఉంటుంది ఫోటో దిగి ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి యేసుక్రీస్తు ప్రభువా, మా
తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కళను నెరవేర్చిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన మహానాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనమైనటువంటి చరిత్ర కలిగిన కేసీఆర్ గారిని గత కాలమంతా కాపాడి 365 రోజులు, 8760 గంటలు, 5,25,600 నిమిషాలు, 3,15,36,000 సెకండ్స్, ఒక సంవత్సరం మీరు కాపాడి మరొక శుభదినాన్ని మీరు అనుగ్రహించారు. అందుకై మీకు వందనాలు. రానున్న దినాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం కొరకై ప్రతి గ్రామాన్ని సుభిక్షంగా తయారు చేయుటకు, గతంలో చేసిన అభివృద్ధి కంటే మరెక్కువ అభివృద్ధి చేయుటకు మా తండ్రి కేసీఆర్ సార్కి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ నుంచి మహిమ తెచ్చుకోమని తండ్రి ఎమ్మెల్సీ రమణ గారు, నా తండ్రి నీకు స్తోత్రాలు. మరి రావ వసంత మేడం గారు, పట్టణాధ్యక్షులు ఆయన వెంకటేశ్వరరావు గారు, కౌన్సిలర్లు కోరగంటి రామ్ గారు, హరీష్, ప్రభా ఎంతమంది అయితే ఇక్కడ నాయకులు ఉన్నారు, మాల మల్లేశం గారు, బాపిరెడ్డి గారు, వీరందరి సమక్షంలో కార్యకర్తల మధ్యలో ఘనంగా జరిగించిన కేసీఆర్ గారి యొక్క బర్త్డేను బట్టి మిమ్మల్ని కనపరుస్తూ ఇలాంటి శుభదినాలు లెక్కింపలేనని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. కేసీఆర్ గారు 2001లో ఉద్యమం ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధననే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి కేసీఆర్ గారు. 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, అల్పెరగని పోరాటం, తెలంగాణ రాష్ట్రం సాధనే నా యొక్క కర్తవ్యమైన ఆలోచనతోని ముందుకు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆనాడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు అన్నింటి కూడా దిగమింగుతూ తెలంగాణ రాష్ట్రం కోసం నేను ప్రాణత్యాగం చేస్తా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి గట్టి పట్టుదలతో ముందుకు సాగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి, ఇలా ప్రాంతాల బట్టి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఎక్కడున్న రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకువెళ్ళిందో మనందరికీ కూడా తెలుసు. ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే మన కేసీఆర్ గారితోనే. ఇలా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఇంత అయ్యేదా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే ఇవాళ అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ గారు పదవులు వచ్చేటియా? ఎవరన్నా కాదన్నా తెలంగాణకి జాతిపిత కేసీఆర్ గారే. ఇది ముమ్మాటికి నిజం. తెలంగాణ రాష్ట్రం చేసుకునే వ్యక్తికి ఇలా మన జాతిపిత చేసుకోవడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణ త్యాగంతో చేసే త్యాగాలకు ఇచ్చిన వ్యక్తి కాబట్టి వారికి ఇలా ఘనంగా ఇలా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకో. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బంగారు తెలంగాణ స్వాప్నికుడు, మన తెలంగాణ జాతిపిత. మరి ఇవాళ ఈ 4 కోట్ల ప్రజానికానికి మరి ఒక స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా మరి ఒక స్వతంత్ర పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మన తెలంగాణ మహానుభావుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారి మరి
జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక పండుగ దినం. కేసీఆర్ సార్ బర్త్డే అంటే ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో మరి ఉప్పొంగేంత ప్రేమ. ఆ విధంగా ఇవాళ ఒక పండుగ దినం. ఎందుకంటే ఆ ఒక్క పక్కపలిచేది మనిషి లేకపోతే ఇవాళ 4 కోట్ల ప్రజలకు అసలు స్వేచ్ఛ వాయువులు లేవు, స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా మన హక్కులు మనకు లేకుండా ఉండేవి. కాబట్టి ఆ ఒక్కడే బయలుదేరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన హక్కులు మనకు వర్తించే విధంగా మరి నిధులు, నియామకాలు, నీళ్లు తెలంగాణ మరి సమైక్యాంధ్ర యొక్క కబంధ హస్తాల మధ్యలో మరి ఉన్నటువంటి మన తెలంగాణను మరి విముక్తి చెందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందరికీ కూడా తెలుసు, గెలిచినా ఓడినా కూడా పోరాటమే వారి ధ్యేయం. ప్రజలతోటి మరి ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గెలిచినా ఓడినా కూడా ప్రజల కోసం ప్రశ్నించేటువంటి పార్టీ ఇలా గులాబీ పార్టీ, గులాబీ సైనికులు అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం. ఆనాడు పదవులను కూడా, కేంద్ర మంత్రి పదవులను కూడా, ఎమ్మెల్యే పదవిని కూడా, మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర భాష సాధన కోసం మరి చేయడం జరిగింది. ఎన్నో పదవుల త్యాగ ఫలితం. అదేవిధంగా ఇలా స్మరించుకోవాల్సింది చాలామంది అమరులు కూడా, చాలామంది విద్యార్థులు కూడా వారి యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఒక్క కేసీఆర్ సార్ వల్ల ఒక ప్లాన్. మరి తొలిదశ ఉద్యమంలో చాలామంది పోరాటం చేసినా కూడా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి జల దృశ్యంలో అక్కడ ఆఫీస్ పెట్టి ఇలా 4 కోట్ల ప్రజానికానికి స్వేచ్ఛ హక్కులు తీసుకొచ్చినటువంటి నాయకుని జన్మదినం సందర్భంగా మరి జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో, అదేవిధంగా పక్కకున్నటువంటి కోదండ రామాలయంలో మా యొక్క కారణ జన్ముడైనటువంటి కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి మరి చల్లగా ఉంటేనే మేమంతా కూడా ఈ యొక్క తెలంగాణ కూడా బాగుంటుంది, చల్లగా ఉంటుందని చెప్పేసి అందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఒకే ఇలా ఓడినా గెలిచిన చాలామంది అభ్యర్థులు పోటీ చేసిరు. మరి పోరాటం చేయడం ముఖ్యం, యుద్ధంలో దిగడం ముఖ్యం, గెలుపు ఓటములు సహజం. ఆ విధంగా ఇవాళ జైత్యాల మున్సిపాలిటీలో మా యొక్క అభ్యర్థులందరూ కూడా ఆ వార్డుకు వాళ్ళే కౌన్సిలర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళే అనే విధంగా ఇలా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మరి ఏ వార్డుకి వెళ్ళినా, పట్టణం కావచ్చు, జైత్యాల నియోజకవర్గం కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏ ఒక్క ముసలవని అడిగినా కూడా మరి కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటారు తప్ప ఎవరిని యాద్ చేసుకోరు. అటువంటి మరి కేసీఆర్ గారు ఇలా అనువనువున తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జైత్యాల నియోజకవర్గంలో పట్టణం కావచ్చు, పల్లె కావచ్చు అభివృద్ధి చెందింది అని అంటే కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైందని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా మొక్కవోని దీక్షతోటి మన బాబు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఉద్యమ నాయకుడు, ఇదే మనకి ఎప్పుడు కూడా ఉద్యమాలే మరి ఒక గులాబీ కండువకు కొత్త కాదు. కాబట్టి మనం అందరం కూడా ఇదే పోరాట స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. ప్రజలకు కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉందాం, ప్రజలకు అండగా ఉందాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకెళ్దామని చెప్పేసి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పిలుపునిస్తూ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరొకసారి ఆ మహానేతకు మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ.